Hello, children. Good morning. How are you all? Good? Okay. By the grace of God, I am also fine. Thank you very much for your kind prayers for all of us. Okay, let us start today's Sunday school with a word of prayer. Please close your eyes. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. గడిచిన వారమంతా కూడా మమ్మల్ని కాపాడావు ప్రభువా. భయంకరమైన వైరస్ దినాలలో కూడా నీ కృపను మాకు అనుగ్రహించావు ప్రభు. స్తోత్రములు. ప్రతి చిన్న బిడ్డ కొరకై స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ సండే స్కూల్ ద్వారా నీ యొక్క వాక్యము వారికి అందించబడుతుంది. వాక్యము వెలుగు నాయన. కాబట్టి వారి హృదయాలలో, వారి గృహాలలో నీ యొక్క వెలుగును ప్రసరింపచేయమని గోజాడుచున్నాము, మొరపెట్టుకుంటున్నాము. బిడ్డలందరికీ నీవు అనుగ్రహించిన ఆయురారోగ్యముల కొరకై నీకు వందనములు. వారి తల్లిదండ్రుల కొరకై స్తోత్రాలయ్యా. వేకువ జామున లేపి ఈ యొక్క సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రోత్సహించిన ఒక్కొక్క తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎంతో మంది తల్లిదండ్రులు నాయన జాబ్స్ లేక బాధపడుచున్నారు. వారి కొరకై గోజాడుచున్నాను, మొరపెట్టుకుంటున్నాను తండ్రి. వారికి ఇన్కమ్ సోర్స్ దయచేయమని వేడుకుంటున్నాము. వారి ప్రాబ్లమ్స్ తొలగించండి నాయన. యేసయ్య, మరి యొక్క భయంకరమైన సిచ్యుయేషన్లో బిడ్డలను జాగ్రత్తగా నీ వాక్యంలో పెంచుటకు ప్రభు తల్లిదండ్రులను ప్రేరేపిస్తున్నందుకు దీవించి ఆశీర్వదించండి. ఏ గృహంలో ఏ బాధలు ఉన్నాయో నీకు తెలుసు నాయన. మా ప్రార్థన ఎవరికి అవసరం ఉందో నీకు తెలుసు నా తండ్రి. వారికి అనారోగ్యం తొలగించి ఆరోగ్యం దయచేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నట్లయితే ప్రభు తొలగించి నీ సహాయాన్ని దయచేయండి ప్రభు. సింహపు పిల్లలు ఆకలిగా ఉంటాయి, కానీ నిన్ను నమ్మిన బిడ్డలను, నేను యందు విశ్వసించిన బిడ్డలకు ఏ కొదవ ఉండదని వాగ్దానము చేసిన ప్రభువా, ప్రతి కుటుంబ సభ్యుల కొరకై ప్రార్థన చేయించున్నాము. నీ కృపా సింహాసనం ముందు వారిని జ్ఞాపకం చేసుకోమని గోజాడుచున్నాము, మొరపెట్టుకుంటున్నాము. చిన్న బిడ్డలు ప్రభువా, వారు ఎటు తోచని పరిస్థితిలో ఈ సమయంలో ఉన్నారు, కానీ తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా వారిని ధైర్యపరచండి. మంచి ఫ్యూచర్ని దయచేయండి ప్రభు. ఈ యొక్క వైరస్ని కాల్చివేయను ఆయన. దీనిని తొలగించేవాడవు నీ ఒక్కడివే ప్రభువా. తండ్రి, ఎంతో ఎంతో నువ్వు అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు నీవు ఈ లోకంలో చేశావు. తుఫాను కేవలం నీ మాట ద్వారా ఆగిపోయింది ప్రభు. అదే రీతిగా మా జీవితాలలో మా యొక్క ఈ సమయంలో ప్రభు ఎంతో ఆటంకాలు ఉన్నాయి నాయన. నువ్వు ప్రభు ఈ యొక్క వైరస్ని కాల్చివేసి దూరపరిచి అందరికీ నెమ్మదిని, శాంతిని దయచేయమని, ప్రతి తల్లిదండ్రులకు మంచి ఇన్కమ్ సోర్స్ దయచేసి దీవించి ఆశీర్వదించమని, ఏ అవసరత ఉన్నా ప్రభువా ప్రతి అవసరత నీ యొక్క పాదముల చెంత పెట్టుచున్నాము. నీవు తప్పకుండా మా మొర ఆలకించినావని నమ్ముచున్నాము. ఇదిగో తండ్రి, పాటలు పాడనైన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభ. వాక్య పరిచర్య చేయనైనటువంటి నీ బిడ్డలపై నీ యొక్క పరిశుద్ధాత్మను కృమ్మరింపచేయండి నాయన ప్రభువా. బిడ్డలకు అర్థమయ్యే రీతిగా వారు చెప్పుటకు నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచు ప్రభు. ఆది అంతం వరకు నీ సహాయం దయచేయమని వేడుకొంచున్నాము నా తండ్రి. మరి యొక్క సండే స్కూల్ తదుపరి జరగనైనటువంటి ఆరాధన కార్యక్రమంలో కూడా ప్రభువా నీ సహాయాన్ని దయచేయమని వేడుకొంచు ప్రభు. మా సీనియర్ పాస్టర్కి కావాల్సిన నెమ్మదిని దయచేసినందులకై నీకు నిండు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దిన ఆశీర్వాదములతో మమ్మల్ని నింపమని ప్రభు. ఈ సండే స్కూల్ కార్యక్రమం అంతటిని నీ హస్తాల్లో ఉంచుకొని నీ శాంతిని, నీ సమాధానాన్ని, నీ సంతోషాన్ని దయచేయమని వేడుకొంచు. యేసుక్రీస్తు దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి పోయినసారి పాటలు పంపించినప్పుడు చక్కగా 4 టీమ్స్, నలుగురిగా చక్కగా పాడారు పిల్లలు. చక్కటి యాక్షన్తో చేశారు. వారందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ తల్లిదండ్రులను ప్రేరేపించిన తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించునుగాక. మరి ఈరోజు మనము ఈ యొక్క చక్కటి పాటలు వింటూ నేర్చుకోవాల్సిందిగా నేను మనవి చేసి ప్రభు యొక్క దీవెన ఆశీర్వాదాలు మీరు పొందాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు సింగ్ సాంగ్ సెషన్లోకి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ.
साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलूया, तो गाओ हालेलूया, तो गाओ हालेलूया, तो गाओ हालेलूया। शालोम, शांति और सलाम हम लाए हैं आपके नाम। शालोम, शांति और सलाम, ये है यीशु का पैगाम। शालोम, शांति और सलाम हम लाए हैं आपके नाम। शालोम, शांति और सलाम, ये है यीशु का पैगाम। तो गाओ हालेलूया, 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 तो गाओ हालेलूया। ఓ చిన్ని పుష్పమా, నీ సంతోషమునకు కారణమేమి చెప్పుమా. ఓ చిన్ని పుష్పమా, నీ సంతోషమునకు కారణమేమి చెప్పుమా. నన్ను చేసినవాడు, అందం ఇచ్చినవాడు, నాకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. నన్ను చేసినవాడు, అందం ఇచ్చినవాడు, నాకు ఏమి కావాలో ఆయన చూసుకుంటాడు. రేపటి గురించి నాకు చింత లేదుగా, సృష్టికర్తను స్తుతించుటయ నా పనిగా. రేపటి గురించి నాకు చింత లేదుగా, సృష్టికర్తను స్తుతించుటయ నా పనిగా. ఓ లేత హృదయమా, నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. ఓ లేత హృదయమా, నీవు విచారపడుట తగదని తెలుసుకొనుమా. నిన్ను చేసినవాడు ఎన్నడూ మరువడు, మాట తప్పనివాడు నీ చేయి విడువడు. నిన్ను చేసినవాడు ఎన్నడూ మరువడు, మాట తప్పనివాడు నీ చేయి విడువడు. పువ్వులను చూచి నీవు నేర్చుకొనుమా, చింత యేసుపై వేసి సంతోషించుమా. పువ్వులను చూచి నీవు నేర్చుకొనుమా, చింత యేసుపై నీవు సంతోషించుమా, సంతోషించుమా, సంతోషించుమా. విన్నారు కదా చిల్డ్రన్ పాటలు? చక్కగా నేర్చుకోండి, యాక్షన్తో సహా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మా అనుభవం. మేము చిన్నప్పుడు ఎన్నో పాటలు నేర్చుకున్నాము, అవే మేము ఇంత పెద్దగా అయినా కూడా మేము అవే పాడుకుంటుంటాము. మీరు కూడా ఈ సంతోషాన్ని అనుభవించాలి. ఎందుకంటే ఎలాగో మనకు ఈ యొక్క పాటలు బైబిల్ చదవటము అవి చాలా కష్టమైపోతాయి ఫ్యూచర్లో. కాబట్టి ఇప్పుడే దేవుడు మీకు ఛాన్స్ ఇచ్చాడు. కాబట్టి మేము శ్రాయశక్తిలో మీకు నేర్పించాలని మేము ప్రయత్నం చేస్తున్నాము. మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ. మరి ఈ సమయమున ఫస్ట్ లెసన్గా మరి హెప్సిబా సండే స్కూల్ టీచర్ వచ్చి మరి చెప్పవలసిందిగా మనవి. మీరందరూ కూడా చక్కగా కూర్చుని మరి విని ఆశీర్వాదాలు పొందాలని ఆశిస్తున్నాను. హెప్సిబా సండే స్కూల్ టీచర్. థ్యాంక్ యూ. అందరు బాగున్నారా పిల్లలు? ప్రైజ్ ద లార్డ్ మీకు అందరికీ. మరి ఈరోజు మనము ఒక కథను గురించి నేర్చుకుందాం. ఆ కథ
మరి లూకా సువార్త 15వ అధ్యాయములో ఉన్నది. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మరి సుంకర్లతో పాపులతో కలిసి భోజనము చేస్తూ ఉండేటటువంటి వాడనమాట. మరి ఆయన బోధ వినాలని వారందరూ కూడా ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారనమాట. అప్పుడు అది మరి ఇష్టపడినటువంటి శాస్త్రులు పరిసయ్యులు యేసయ్యను మరి నువ్వు ఎందుకు పాపులతో కలిసి భోజనము చేస్తున్నావని ఆయన మీద సనిగిండ్రనమాట. మరి ఆయన ఉపమాన రీతిగా ఈ విధంగా వారికి చెప్పిండనమాట. ఉపమానం అంటే ఏంటిది అని అంటే ఎగ్జాంపుల్గా మరి వారికి అర్థమయ్యేటటువంటి భాషలోన వారికి చెప్పిండనమాట. ఒక కథ ఏంటంటే మరి ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు తండ్రికి విధేయత చూపుతూ తండ్రి చెప్పినటువంటి మాటలను వింటూ మరి తండ్రి ప్రకారముగా నడుచుకునేటటువంటి వాడనమాట. మరి చిన్న కుమారుడు అలా కాకుండా తన ఇష్టాను ప్రకారముగా మరి తాను తండ్రికి విధేయుడు కాకుండా తన ఇష్ట ప్రకారము జీవించేటటువంటి వాడనమాట. అయితే ఒకనాడు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాయన మరి ఆస్తిలో నాకు రావలసినటువంటి ఆస్తిని నాకు ఇచ్చివేయము అని చెప్పి తన తండ్రిని అడుగుతాడనమాట. అడగగానే తన తండ్రి ఏం చేస్తాడంటే 2 కుమారులను కూడా పిలిచి మరి తన ఆస్తిని 2 కుమారులకు పంచి ఇచ్చిండనమాట. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత చిన్న కుమారుడు మరి దేశాంతరము పోయి తన యొక్క ఆస్తితో వ్యాపారం చేసుకోవాలని మరి వెళ్ళిండు. కానీ అక్కడ మరి ఆస్తిని బట్టి తనకు ఎక్కువ మంది స్నేహితులు అయిందనమాట. ఆ స్నేహితులు మరి తన ఆస్తిని అంతటిని కూడా మరి కాజేసి మరి అయిపోగొట్టడము జరిగిందనమాట. ఎప్పుడైతే తనతోటి ఆ యొక్క ఆస్తి అయిపోతున్నదో అప్పుడు ఫ్రెండ్స్ అంతా కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోవడం జరిగింది. మరి అప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడు ఒంటరివాడుగా మిగిలిపోయిందనమాట. మరి నిస్సహాయ స్థితిలోన ఆ కుమారుడు ఉన్నాడనమాట. మరి అప్పుడు ఆ దేశములో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు మరి అతనికి ఆహారము లేక చాలా బాధపడుతున్నాడు. మరి చేతిలో ఒక పైసా కూడా లేదు. మరి అటువంటి పరిస్థితులలో ఉన్న తన బట్టలన్నీ కూడా మాసిపోయినాయి, గడ్డం పెరిగింది, వెంట్రుకలు పెరిగినాయి, మరి ఆ యొక్క కాళ్లకు చెప్పులు కూడా అతని దగ్గరికి లేకున్నాయన్నమాట. మరి అలాంటి పరిస్థితులలోన అతడు ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందనమాట. ఒకసారి ఆ దేశంలో ఉన్నటువంటి ఒక ఆయన చెంతకు అతడు వెళ్ళిననమాట. వెళ్ళి ఆయనను సహాయము అడిగిండు. కానీ ఆయన ఏమీ ఇవ్వకుండా తన పొలములో ఉన్నటువంటి పందుల దగ్గరికి అతన్ని తీసుకొని పోయిండనమాట. పోతే ఈ చిన్న కుమారుడు అనుకున్నాడు కదా, నేను మరి ఆ పందుల పొట్టైనను తిని కడుపు నింపుకోవాలని మరి ఎంతగానో ఆశపడిండు. కానీ అది కూడా ఆ పందుల పొట్టు కూడా అతనికి దొరకలేదన్నమాట. మరి అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. మరి నా తండ్రి దగ్గర అయితే మరి ఎంతో మంది పనివారు ఉన్నారు, మరి ఎంతో సమృద్ధి అయినటువంటి ఆహారము నా తండ్రి దగ్గర ఉన్నది. కానీ నేను ఇక్కడైతే ఆకలికి చనిపోతున్నాను కనుక నేను మరి నా తండ్రిని ఈ విధంగా వేడుకొందును అనుకొని తన తండ్రి దగ్గరికి అతడు ప్రయాణము కావాల్సి వచ్చిందనమాట. అప్పుడు తండ్రి దగ్గరికి మరి ఈ విధంగా తండ్రిని అడగాలనుకున్నాడు. తండ్రి, పరలోకమునకు విరోధముగాను నీకును పాపము చేసినాను కనుక నీ కుమారులలో మరి ఒకనిగా నన్ను స్వీకరించక నీ యొక్క పనివారిలో ఒకరిగా ఉంచుకొనుమని మరి తండ్రిని వేడుకుంటానని అతడు అనుకున్నాడు అన్నమాట. అప్పుడు మరి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అతడు ప్రయాణం అయిందనమాట. అప్పుడు తండ్రి కూడా మరి తన ఇంటి దగ్గర కుమారుని విషయమై ఎంతగానో ప్రలాపిస్తూ మరి నా కుమారుడు అని అతని కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయములోన కుమారుడు మరి అతనికి దూరము నుండి కనిపించడము జరిగిందనమాట. అయితే ఆ కుమారుని కోసమని అతడు మరి
కిందికి వచ్చి ఆ కుమారుని దగ్గరకు వెళ్ళిందనమాట. వెళ్ళి కుమారుణ్ణి పశ్చాత్తాపడి మరి కుమారుణ్ణి కనికరించి మరి అతని పైన పడి అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని మరి తన ఇంటికి తీసుకొని రావాలని నిశ్చయించుకున్నాడు అనమాట. అప్పుడు వస్తున్నప్పుడు ఆ యొక్క చిన్న కుమారుడు తండ్రితో అన్నటువంటి మాటలు ఏంటంటే, తండ్రి మరి నీకు నీ పరలోకమునకు విరోధముగాను నీకును పాపం చేసినాను కనుక ఇక మీదట నీ కుమారుడను అనిపించుకుంటకు నేను యోగ్యుడను కాను, నీ యొక్క పనివాణిలో నన్ను ఒకనిగా చేర్చుకునుమని మరి ఆ యొక్క కుమారుడు తండ్రితోటి అన్నాడనమాట. అన్నప్పుడు తండ్రి మరి అతని పైన జాలిపడి అతన్ని తీసుకొని వచ్చి ఒక పనివానికి అప్పచెప్పిందనమాట. ఆ పనివాన్ని చూచి మరి ఈ కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, కాబట్టి ఈ కుమారునికి మరి మంచిగా క్షౌరం చేయించి వెంట్రుకలు కట్ చేసి మంచి ప్రశస్త వస్త్రాలను కుమారునికి తొడిగించి ఉంగరమును పెట్టి మరి కాళ్లకు చెప్పులను తొడిగించి మరి ఇతని కోసము ఒక క్రొవ్విన దూడను వధించుడని తండ్రి తన కుమారునికి తన పనివానికి చెప్పిననమాట. అప్పుడు పనివాడు వెళ్ళి మరి కుమారుణ్ణి సిద్ధపరిచి అతనికి ప్రశస్తమైనటువంటి వస్త్రాలను తొడిగించి మరి వేలికి ఉంగరాన్ని పెట్టి మరి పాదములకు చెప్పులను తొడిగించి తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చి క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు చేయించిందనమాట. అప్పుడు మరి ఆ యొక్క తండ్రి మరి ఇంట్లో ఉన్న వాయిద్యాలు నాట్యాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కుమారుడు తప్పిపోయి దొరికిండు, మరి తన యొక్క మరి పశ్చాత్తాపముతో కుమారుడు తిరిగి వచ్చిందనే సంతోషముతోటి ఆ విధమైనటువంటి విందును చేయించిందనమాట. మరి అదే సమయములోన పెద్ద కుమారుడు మరి పొలములో ఉన్నటువంటి వాడనమాట. అయితే అతడు పొలము నుంచి ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి రాగానే మరి ఆ ఇంటిలోన వాయిద్యాలు మరి నాట్యాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. అప్పుడు మరి చిన్న ఆ యొక్క పనివాణిని పిలిచి మరి ఏంటిది ఈ యొక్క వాయిద్యాలు మరి ఈ యొక్క నాట్యాలు ఏంటివి అని అడిగినప్పుడు అతడు ఏం చెప్తాడంటే, మరి నీ తమ్ముడు క్షేమంగా తిరిగి వచ్చినందుకు మరి తమ్ముని కోసమని ఇంత గొప్ప విందు చేయించాడు నీ తండ్రి అని చెప్పిననమాట. అప్పుడు పెద్ద కుమారునికి చాలా మరి కోపం వచ్చి అతడు ఇంట్లోకి రాకుండా బయటనే ఉండిపోతాడనమాట. అప్పుడు తండ్రి వెలుపలికి పోయి తన కుమారుని బ్రతిమలాడి ఇంట్లోకి తీసుకొని వస్తాడనమాట. అప్పుడు కుమారుడు అంటాడు, తండ్రి ఇన్ని ఏండ్ల నుండి నీ మాటను నేను మీరలేదే, మరి నీవైతే నాకు నా స్నేహితులతో మరి సంతోషంగా గడపడానికి ఒక్క మేకపిల్లనైనను నాకు ఇవ్వలేదే అని తండ్రిని అడిగిందనమాట. అడిగినప్పుడు తండ్రి, కుమారుడా నావన్నీ నీవి కాబట్టి నీవు నా కుమారుడవు, మరి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెను, కాబట్టి ఈ కుమారుని విషయములో విందు చేసుకోవడము న్యాయమే, మరి ఈ విందులో మనమంతా కూడా మరి పాల్గొనాలని చెప్పి ఆ యొక్క తండ్రి తన పెద్ద కుమారునితో చెప్తాడనమాట. పెద్ద కుమారుడు మరి ఈ చిన్న కుమారుడు ఈ మరి తన ఆస్తినంతటిని కూడా దుర్వ్యాపారం వలన మరి పాడు చేసి వచ్చినప్పటికీ కూడా చిన్న కుమారునికి ఇంత విందు చేయడం అవసరమా అని మరి తండ్రిని అడుగుతాడనమాట. అది న్యాయమే అని తండ్రి చెప్పడము జరిగిందనమాట. అవును పిల్లలు, మరి మనము కూడా చిన్న కుమారుడు ఏ విధంగా పశ్చాత్తాపడి మరి దేవుని దగ్గరికి తండ్రి దగ్గరికి వచ్చి ఏ విధంగా క్షమాపణ అడిగిండో మరి మనము కూడా మన తండ్రి అయిన దేవుని యొద్దకు వచ్చి మనం చేసినటువంటి తప్పిదముల విషయమై మనము క్షమాపణ అడిగినట్లయితే దేవుడు తప్పకుండా మన యొక్క పాపాలను క్షమిస్తాడు. మరి మన యొక్క పాపులను రక్షించటం కోసమే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందన్నమాట కదా. మరి మారు మనసు పొందడం అంటే ఏంటి అని అంటే మనము చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడమే మారు మనస్సు. కాబట్టి దేవుడు మరి తప్పకుండా మనలను క్షమిస్తాడనమాట.
ఒక ఆత్మ నశించిపోవటము దేవుని చిత్తము కాదు. కనుక మనమందరము రక్షింపబడాలని దేవుని చిత్తమై ఉంటున్నది. మరి ఎంత పాపినైనను యేసయ్య క్షమిస్తాడు, కానీ పాపాన్ని మాత్రము మరి క్షమించడు. కాబట్టి మరి మనమందరము దేవుని పిల్లలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి కంఠత వచనం కూడా మనము నేర్చుకోవాలి కదా. కంఠత వచనం ఏంటిదంటే లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నది. నశించిన దానిని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మరొకసారి చెప్పండి. నశించిన దానిని రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. మరి ఈ విధంగా మనము దేవునికి మరొకసారి వందనాలు చెల్లించి ప్రార్థన చేసుకొని ముగిస్తాం. మరి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం. నైనా ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. నాయన చిన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి సహాయాన్ని దయచేయండి. ఎంతైనా నువ్వు నమ్మదగిన దేవుడవు నా తండ్రి. నాయన ఈ యొక్క తండ్రి మరి భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితులలో నువ్వు మమ్మలను కాపాడుతూ కనికరిస్తూ నీ రెక్కల చాటున భద్రపరుస్తున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానైనా. మరి ఈ యొక్క టెక్నికల్ టీం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రభువా. నీ యొక్క పరలోకపు దీవెనతో వాళ్ళ నింపుమని ప్రార్థిస్తున్నాం. మా టీచర్స్ అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని తగు సహాయం దయచేయమని, ఈ యొక్క దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతూ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. సాంగ్స్ చూశారు కదా, చక్కగా చేశారు కదా. మేము ఏది చెప్పినా కూడా మీరు అదే ఫాలో అవుతున్నారు. మరి దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు చేశారు పువ్వులను? నిన్ను నన్ను ఎవరు చేశారు? పక్షులను, చేపలను ఎవరు చేశారు? పరలోకపు దేవుడు. పరలోకపు తండ్రి ఎవరు? దేవాది దేవుడు, ప్రభువుల ప్రభు, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త. మరి యొక్క సాంగ్లో పార్టిసిపేట్ చేసిన వారు అక్షర, అంజన, సెరయు, ఆలివ్, ఆస్టిన్, వీరి, and Wish and Will, and Suhita
అండ్ ఖ్యాతి. ఈ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చక్కటి రాగాలతో యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమపరిచారు. మరి ఈ పరలోకపు నుంచి దేవుడు దిగి వచ్చి వారి యొక్క పాటలను, వారి యాక్షన్ను చూశాడని, సంతోషపడ్డాడని నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఎంకరేజ్ చేసి వీడియో తీసి పంపినటువంటి తల్లిదండ్రులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఆ తర్వాత హెప్సిబా టీచర్, సండే స్కూల్ టీచర్ చెప్పింది మీరు విన్నారు కదా నాన్న. తప్పిపోయిన కుమారుడు. ఎన్నోసార్లు మనము తప్పిపోతున్నాము, ఎన్నోసార్లు దేవుడు తిరిగి మనల్ని కాపాడుతున్నాడు, క్షమిస్తున్నాడు. మరి తప్పు చేసినప్పుడు ఆ చిన్న కుమారుడు ఎంత భయంకరంగా తండ్రిని బాధ పెట్టాడు. బిడలారా జాగ్రత్త, మీరు తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. నీవు దీర్ఘాయుష్మంతుల బగునట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించాలి. అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు. మరి అదే రీతిగా ఈ యొక్క చిన్న కుమారుడు తండ్రికి విరోధముగా వెళ్ళి నా ఆస్తి నాకు ఇవ్వు అని తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ కూడా డబ్బున్నంత వరకే ఆయనతో ఉన్నారు. ఆ తర్వాత అందరూ విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఒక్కడే మిగిలాడు. పందుల పొట్టు కూడా ఆయనకి దొరకడం కష్టమైంది. చూసారా, తల్లిదండ్రులకు వ్యతిరేకముగా ఉండి, తల్లిదండ్రులను ఎదిరించి, తల్లిదండ్రులను ఆయాసపరిచి మాట వినకుండా ఉన్న బిడ్డలకు ఏ రీతిగా ఉంటుందో ఈ యొక్క స్టోరీ ద్వారా మీరు తెలుసుకున్నారని నేను నమ్ముతున్నాను. చక్కటి భాషలో చక్కటి రెఫరెన్స్ తీసుకుంటూ అక్క చెప్పింది. మంచి వీడియో క్లిప్స్ కూడా, ఇమేజెస్ కూడా చూపించింది అక్క. కాబట్టి మీరందరూ కూడా ఎంజాయ్ చేశారని, మనం ఏమైనా ఆ రీతిగా తల్లిదండ్రులకు విరోధంగా ఉంటే ఇప్పుడే దేవుని క్షమించమని అడగాలి. మమ్మీ డాడీని కూడా సారీ మమ్మీ, సారీ డాడీ అని చెప్పాలా. సారీ డాడీ అని చెప్పడంలో ఏమీ సిగ్గుపడే అవసరం లేదు. మనం తప్పు చేసాం కాబట్టి రియలైజేషన్ మనకు వచ్చింది. కాబట్టి ఏదైనా ఇప్పుడే మీ మమ్మీ డాడీని వ్యతిరేకంగా మీరు మాట్లాడినట్లయితే, మమ్మీ డాడీ మాట వినకున్నట్లయితే ఇప్పుడే మీరు సారీ డాడీ, సారీ మమ్మీ అని చెప్పాలి. మరి చక్కటి సిద్ధపాటు కలిగి వాక్య పరిచయం చేసినటువంటి హెప్సిబా సండే స్కూల్ టీచర్కి నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ బిడను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ మరి పాట విందామా? పాట అయిపోయింది కదా, 2 సాంగ్స్ నేర్చుకున్నారు కదా కొత్తవి. ఈరోజు సెకండ్ లెసన్గా షిలో కిరణ్ సండే స్కూల్ టీచర్ వచ్చి చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి చక్కగా బిడ్డలారా మీరు కూడా వినాలని, దేవుని వాక్యంలో ఎదగాలని ఆశిస్తూ మరి మన షిలో కిరణ్ సండే స్కూల్ టీచర్ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. Good morning, children. Praise the Lord. Hope you all are doing well today. Yes, after a couple of days, I am again back to you all to talk to you about our Lord Jesus Christ. Before we speak together, shall we bow our heads and pray to God and praise Him and worship Him? Okay then. Kneel down everybody, bow your heads and close your eyes. Our loving Heavenly Father, thank you for this new day which you have given. Thank you, Lord, for you have given us a new life. Till today in this pandemic, you were with us, you were protecting us. Thank you for your protection, my Lord. Now I am standing before your children. Jesus, help me, guide me, and give your wisdom to speak what to speak about you, my Lord. What is your intention, what you want to let the children know. Try to give me the word of God and help me. You be my tongue and deliver your word in my to the children, my Lord. Thank you for this precious day. In the name of Jesus, I pray. Amen. Okay, children. Today, a new story. It's not a story, but something from our book of Bible we will learn. Today we will learn about the Good Shepherd. Do you know a shepherd? Yes. Today we will learn about Good Shepherd. Who is your shepherd? Did you ever see the shepherd? Yes, you might have seen the shepherd looking after the sheep, isn't it? Yes. We do know about a shepherd. What does he do? A shepherd looks after the sheep.
He'll take care of the sheep. He is the in charge of the sheep. What does he do in charge of the sheep? What does he do with the sheep? Yes, he will make sure that they are healthy, they are safe, they get water to drink, grass to eat, and he'll guard them, protect them from the predators. Predators are nothing but the other animals which try to eat away the sheep. These sheep are taken to the forest or to the pastures wherever there is green pasture to eat, and there wild animals will be waiting for these sheep so that they can have their prey. In such a condition, the shepherd looks after the sheep. That means he protects the sheep from all the wild animals or whatever it may be. He'll try to give them food, water, all these things. Okay, now you have understood that what's the work of a shepherd. And the sheep also, the sheep are very innocent animals. Okay, they don't have their own knowledge. They only follow wherever the shepherd leads them. And they don't even raise their head and look anyone, but they can hear the voice, they can recognize the voice of their shepherd. Okay, so we have come to know what is a shepherd here, what does he do, how does he care. So we look into our Bible today, John Gospel chapter 10, 11th verse to 18th verse. 11th verse to 18th verse. Come on, look into your Bibles. Open your Bibles, my dear children. John Gospel chapter 10, 11th verse to 18th verse. I shall read now and just you follow them. I am the good shepherd giveth his life for the sheep. But he that is an hireling and not the shepherd, whose own the sheep are not, seeth the wolf coming, and leaveth the sheep, and flee. And the wolf catcheth them, and scattereth the sheep. The hireling fleeth, because he is an hireling, and careth not for the sheep. I am the good shepherd, and know my sheep, and am known of mine. As the Father knoweth me, even so know I Father, and I lay down my life for the sheep. And other sheep I have, which are not of his fold, them also I must bring. And they shall hear my voice, and there shall be one fold and one shepherd. Therefore doeth my Father love me, because I lay down my life, that I might take it again. No man taketh it from me, but I lay it down of myself. I have power to lay it down, and I have power to take it again. This commandment have I received of my Father. This is the scripture which we see in the Bible in John Gospel chapter 10, 11th to 18 verses. Here there is a lot to learn from this passage. Did you understand what does this passage means? Let us start figuring out. Let us start see what Jesus is trying to let us know here, trying to teach us from this. It is very clear here. Jesus is making it very clear that he is the good shepherd. Here he says, I am the good shepherd giveth his life for the sheep. He gives the life for the sheep, it seems. He is trying to make it clear that he is a good shepherd and he takes care of the sheep. Now, can you guess who is the shepherd and who are the sheep? Yes, my dear children. Yeah, you are right. Jesus Christ is the shepherd and we are the sheep. We are the sheep. Jesus told this all to his people, his disciples. He was teaching all the parables we see in our gospel chapters, isn't it? And here he is trying to remind the disciples, trying to let the people know that
he tries to take the things from their surroundings only, like fishing nets he takes, like he takes the things of sheep. He is trying to teach the disciples from the circumstances around them, so that they will be able to understand what he tries to deliver, what he tries to teach the disciples. Here in this parable, we see that sheep and a good shepherd. Sheep are ourselves, and good shepherd is our Jesus Christ. The sheep, it only follows the shepherd. That means we need to follow only Jesus Christ, because Jesus is our shepherd here. And this sheep, they are taken under the leadership or under the protection of the shepherd. In the same way, we are also under the protection of Jesus Christ. The shepherd, what does he do? He takes the sheep into the pastures for the grass and water. And later on, he brings them back and he keeps them in the sheepfold. Sheepfold is nothing but a fence, a 4-level fence. It's a room type where the sheep are protected in that room or in that fence all the night, so that no other can come into there and no other can steal away from them, or no other animal can come and hurt them or eat them away. Okay, here the shepherd works in such a way. He takes the sheep into the pastures and he brings back and he keeps them in the sheepfold. And there is only one door, that door which the only shepherd can enter into it, and the shepherd can come out, and because he is the only trusted person for the sheep there. Okay, now here in our lives also, if we are considered as sheep, our Father is our Lord Jesus Christ is our shepherd. That means our door of our heart should be open only to Jesus Christ. As it is open only to the shepherd, to the sheep, our shepherd is Jesus Christ, and our fold, our hearts should be open only to Jesus Christ. Why? Because He is only the protector. He is only the one who doesn't harm us. He tries to protect us from all the evil. Yes. And now you might be thinking that the greatest shepherd, who is the greatest shepherd here in the world? No person in the world. Only Jesus Christ is the greatest shepherd. That's the reason we see in Psalms, David describes how Lord is a shepherd. David writes in Psalms 23, isn't it? Here, once if you turn back to Psalms 23, you will find the Lord is my shepherd. Just a few lines I would wish to read for you all. And here he says, the Lord is my shepherd. So clearly he mentions there. My dear children, once turn back to Psalms 23. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. He restoreth my soul. He leadeth me in the paths of righteousness for his name's sake. Yea, though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. Thy rod and thy staff, they comfort me. Here, David, he has written in his Psalms, saying that the Lord is my shepherd. There is no one else who can protect me. And where he will lie down him? In the pastures, he'll restore my soul. He leads me into the righteous path, he says. Yes, he knew his sheep. He knew that he is the sheep and the shepherd is Lord Jesus Christ. He talked about how God cares for himself in Psalms 23. He also tell he is the provider of myself. He'll give me food. He'll give me water. He'll restore me in the righteous path. And he is the protector. He knows how to love and how to protect me. So I like my shepherd, he says. He knows and loves the shepherd very much, because he is a good shepherd for him. So what is the lesson we are going to learn here? Here we are just seeing that Jesus compares ourselves as a sheep and himself as shepherd.
Have you ever seen sheep in a zoo? Yes? No. They are under only the shepherd, because they will follow the voice. They don't see, they don't go anywhere. If they are away from the shepherd, suppose if they are deviated from the way, they are completely missed. They cannot find the way back to the shepherd. He himself has to go to the sheep to find out where the sheep is. That's the reason we even find one parable here in our Bible. I'll let you know what is that. And here we see that the sheep, if sheep, wherever they go, they are going into the pastures. They are very dirty. They become dirty, isn't it? All the grass or mud, whatever it may be, in the dust or whatever it may be, it is fully, becomes fully dirty. And will the sheep clean the dirt? Can it do? No. The shepherd has to clean it. So here also, we are also filled with the dirt of the society, dirt of the community. Can we leave that dirt? Can we wipe off that dirt with ourselves, by ourselves? No, it's not possible. Who is required to clean the dirt of ourselves, that is the society dirt, or our thinking, our thoughts, or dirty attitudes, dirty behavior, whatever it may be? Who should help us to clean that dirt? Is it so easy as we remove our dirty clothes and put it into the washing machine? No. We need Jesus Christ to clean our dirt. What is that dirt? It is otherwise called as sin. We are in the sinful world. So Jesus Christ is our shepherd to protect us from the sin all around, to clean our dirt which is in our heart. So we need Jesus Christ to clean our sins, our dirty attitudes, dirty thoughts, dirty eyesight, dirty words we use, all these things. Let us think about ourselves now. Is it possible for us to clean? No. So we need our Jesus Christ. He is our shepherd. He will only protect us. Is there anything we can do by ourselves to wash away our sins? No. It is only Jesus Christ who can help us to wash away our sins. Can you think any other people, if you can follow any other people like national leaders or political leaders or any other people who is your main person, if you look at them and follow them, you can follow into a good way? No. Their ways are also not good according to God. Whom you need to follow? You need to follow your shepherd. Who is your shepherd? Jesus Christ is your shepherd. He is the only way. He is the truth. He is the way. Everything He is. That's the reason we need to be, though sometimes we are away from our track. Again, God, Jesus comes to us. He'll try to teach us what is wrong there. He will try to protect us and keep in a proper way as the shepherd keeps the sheep. And I don't want any of you all to follow other people's followings, because their followings may not be good. You need to follow only Jesus Christ. He is the way, He is the truth which we can follow. Another interesting fact is the direction which He is showing is all the time very good. Suppose if a poor sheep, it has gone away from the way and it is wandering here and there and it's not finding the way. How can it find? The shepherd will find it. Jesus here, that's the reason He shares a story in Luke Gospel, 15th chapter, 4th verse to 7th verse. Here it says, there is a man, he has hundreds of sheep. I hope you remember this story. He have hundreds of sheep and he'll take them to the pastures to eat the grass. There suddenly one very clever and very small sheep, what does it do? It was jumping here and there, moving around, and suddenly it was so active that it wanted to know it by itself, all the things around, but it completely goes away from the way and it was stuck in some other thorns and somewhere in the hills. And finally in the evening, the shepherd takes all the sheep home, and after going into the sheepfold, he'll try to count. When he counts all 1, 2, 3, 4 and he'll find only 99 are there. How many times you are counting? There was only 99. Then he remembers,
oh, one sheep is missing. It might be there in the pastures. And did he leave that one sheep there? No. Even though he is having 99 sheep with him, why to worry about that one sheep? Yes, that shepherd did not leave about that one sheep. He goes back at that night searching for the sheep. My sheep, where are you? Where are you? He'll be searching, calling out the sheep. And the sheep was in a terrific, very dreadful situation in the hills among the thorns, not knowing where to go, what to do. At that moment, this shepherd goes on searching for that one sheep, and finally he finds that sheep. And he'll carry that home. He'll bring, after bringing home, what did he do? Do you know, children? He celebrates with his neighbors, letting them know that he had found his lost sheep. In the same way, we are also in the same condition, my dear children. We are also leaving we are also leaving the way of Jesus Christ, and we are somewhere wandering in the societies, in the community, in this bad world. And Jesus tries to save us from this. He tries to search for us, and He'll get us from that situation. And when we are in His hands, following Him and accepting Him as our Savior, and definitely at that moment Jesus might be celebrating His happiness with all the neighbors there. Do you want to give that happiness to Jesus Christ? Yes. Do you want to accept Him as your Savior and make Him as a shepherd and be yourselves as a sheep to Him? Yes, my dear children. This is the right time. You need to accept Jesus Christ, because He is the only one person who is going to protect you, who is going to search for you, and who is going to wash away all your sins. How the shepherd has protected his sheep. That's the reason he says here, I am a good shepherd. There's no other person who can give you such a protection. So He is the person who can do all these things. So finally, he doesn't mean that He is look like a sheep. He is trying to consider ourselves like sheep, and He is acting like a shepherd. No, He is giving just a parable, just an example, illustration, story, so that we can better understand how we are under the control or protection of Jesus Christ. This is true for us too also. We are also people living in this bad world, leading our life in a dangerous conditions. In this pandemic, isn't it? How are we protected? Because our shepherd is Jesus Christ. We are alive today. That's the reason I ask you today, those who haven't given your heart to Jesus Christ, those who haven't opened your door for Jesus Christ, try to open your door for Jesus Christ. Let only Jesus Christ enter into your heart. Let only Jesus Christ be your Savior. Let only Jesus Christ is your way. Make a way and follow only the Jesus Christ. And don't be like a sheep who listens to the wrong voices. Be a sheep which you listen to only your shepherd, who is Jesus Christ, and obey Him and follow Him to have a blessed life and a happy life, and a Savior, Jesus Christ, accept a Savior as your life-saving person, so that you can also have a wonderful celebration along with Christ, with the Father in the heaven. So my dear children, I hope you will be like a sheep following a shepherd, a good shepherd, that is Jesus Christ. Be like a sheep who can follow only the shepherd, and try to give your heart to Jesus Christ. Open your heart to Jesus Christ. Let Jesus Christ let Him to enter into your heart, and accept Him as your Savior, because we are in very dangerous days, and we don't know when the second coming is approaching. When the Jesus tries to come onto the earth and take away the people, you should also be one among them. So my dear children, I hope you have understood this, that Jesus is our good shepherd. Now let us learn the memory verse, John chapter 10 verse 10. John Gospel chapter 10 verse 10. Here we see that the thief comes only to steal and kill and destroy. I have come that they may have life and have it to the full. Once again, John Gospel chapter 10 verse 10. The thief comes only to steal and kill and destroy. I have come that they may have life and have it
to the full. So here, Jesus will not steal anything. He will give us, provide us. He'll protect us. So follow him and consider him as a savior and have a blessed life ahead. Before closing this, shall we have a word of prayer and close this? My dear children, kneel down, bow your heads and close your eyes. Thank you, my Lord, for giving this good opportunity to teach about Good Shepherd. Yes, my Lord, we accept you as our shepherd. Yes, my Lord, we open our hearts, open our doors of our hearts so that you can only enter into our hearts. Be as our Savior, my Lord. Protect us as a shepherd protects his sheep. We are your sheep and you are our shepherd, my Lord Jesus Christ. Thank you for letting us know how is the society, where we are, in which condition we are. Thank you for your protection all these days. Though we didn't accept you all into our lives, though we did not accept you as Savior, you were all the time guiding us, protecting us. Jesus, thank you for everything you have done. Yes, my Lord, today I confess myself, I and my children confess ourselves to accept you as our Savior. Please, Lord, get into our lives, get into our hearts, and give us a blessing to our children, blessing to our lives. Be blessed, give us a blessed life and happy future in the before we leave. Before we meet you, my Lord Jesus Christ. Thank you for giving this precious opportunity, precious day. In the name of Jesus, I pray. Amen. Thank you, children. May God bless you all. Thank you, Shiloh. Wonderful message and good preparation also. So, children, you came to know that who is our good shepherd. Jesus Christ is our good shepherd because he has given his life for us and crucified for us. Okay, na? So, if false shepherd is there, if wolf and thief comes, he goes away, he runs away. But good shepherd, he stays there only and protect his sheep. So, wonderful message. So, our good shepherd is Jesus Christ. We have to hear his words and follow him and be a good sheep, and then we will be blessed. సో చక్కటి వాక్యం చెప్పినటువంటి షిలోకిరణ్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. బిడ్డలారా, మనమందరం యేసుక్రీస్తు అనేటువంటి కాపరి క్రింద ఉన్నాం కాబట్టి కాపరి చెప్పినట్టు మనం విందాము. మన జీవితాలను ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు మలిచిస్తాడు. వన్స్ అగైన్ ఫస్ట్ లెసన్ చెప్పినటువంటి హెప్సిబా లెనాట్ అండ్ షిలోహ్ కిరణ్ సండే స్కూల్ టీచర్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. మరి మా కొరకు, మా అందరి కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్, తల్లిదండ్రులకు కూడా థ్యాంక్స్. సెరయు కూడా చిన్న పాప అయినప్పటికీ కూడా చాలా చక్కగా చేసింది. మరి థ్యాంక్స్ చెప్తున్నాను సెరయుకి. థ్యాంక్స్. తక్కిన పిల్లలందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వీక్ మీకు సాంగ్ మళ్ళీ మీకు పంపబడుతుంది. మీరు చేసి పంపిస్తే మేము చూపిస్తాము. మరి ఈ యొక్క సాంగ్స్లో మెహబూబాద్ నుంచి మరియు హైదరాబాద్ నుంచి మరి హన్మకొండ నుంచి బిడ్డలు యాక్షన్ సాంగ్ చేసి మాకు పంపించారు. ఆ బిడ్డలను, ఆ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, పరలోక ప్రార్థన, వందనాలు యేసుతో ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని ముగిద్దాము. క్లోజ్ యువర్ ఐస్. దీన దయాళుడవైన నా తండ్రి, కృపానిధి అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలయ్యా. సండే స్కూల్ కార్యక్రమం అంతటిలో కూడా నీ యొక్క దీవెన ఆశీర్వాదాలను మాకు దయచేశావు. చిన్న బిడ్డలు కూడా చక్కటి యాక్షన్ సాంగ్ చేశారు. ఆ బిడ్డల కొరకై కూడా స్తోత్రంలో, మరి తల్లిదండ్రుల కొరకై కూడా నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము. వాక్య పరిచర్య చేసినటువంటి మరి హెప్సిబా లెనార్డ్కి మరియు
శిలో కిరణ్కి ఇద్దరికి కొరకు కూడా నేను ప్రార్థన చేయుచున్నాను. వారిని దీవించి ఆశీర్వదించి ఇంకనూ నీ సేవలో కొనసాగునట్లుగా నీ కృప దయచేయమని వేడుకొంచు. ఇది నా ఆశీర్వాదంతో మమ్మల్ని నింపినందులకై నీకు వందనాలు. తదుపరి ఆరాధనలో కూడా నీ సహాయాన్ని దయచేయమని, నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే మరి ఒక సండే స్కూల్ జీవితాన్ని మా జీవితంలో అనుగ్రహించమని వేడుకొంచు. సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. This is Sunita Jai Singh, Sunday School Superintendent, CBC Hanmakonda. Thank you. Bye-bye.